నమస్తే, వెల్కమ్ టు జిందగీ మీడియా. నేను ప్రదీప్ రెడ్డి. చాలామంది ల్యాండ్స్ కొంటూ ఉంటారు, ప్లాట్స్ కొంటూ ఉంటారు. కానీ ఆ ల్యాండ్స్ కానీ ప్లాట్స్ కానీ కొనే ముందు ఏమేమి డాక్యుమెంట్స్ చూడాలి అంటే లీగల్గా, తర్వాత ప్రాబ్లం కాకుండా. మనం ఇంతకుముందు చూసినాం, మన హైడ్రా వచ్చిన తర్వాత వాళ్ళు చాలా ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఇల్లు కట్టుకొని ఇంట్లోకి పోయిన తర్వాత వాళ్ళు కూల్చేసారు. మరి అంటే బ్యాంక్ లోన్లు వచ్చినాయి కాబట్టి డాక్యుమెంట్స్ అన్ని క్లియర్గా ఉన్నాయి కాబట్టి మేము కొన్నామంటున్నారు. కానీ బ్యాంకుల వాళ్ళు చూస్తారా చూడరా వాళ్ళ తర్వాత పక్కన పెడితే, మనం ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు అయితే కొన్ని చాలా డాక్యుమెంట్స్ పరిశీలించాల్సి వస్తుంది, తర్వాత లిటిగేషన్ రాకుండా. మరి మనం ఒక ఆస్తి కొన్నప్పుడు అంటే ప్లాట్ కానీ ల్యాండ్ కానీ కొనేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ ఇంపార్టెంట్, ఏ డాక్యుమెంట్స్ మనం చూడాలి, భవిష్యత్తులో లీగల్గా ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఎలాంటి పద్ధతి మనం తీసుకోవాలనే దాని మీద మనతో పాటు ఈరోజు మాట్లాడడానికి ప్రముఖ అడ్వకేట్ గారు వాకటి కృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. కృష్ణ గారు నమస్తే అండి. థ్యాంక్ యూ ప్రదీప్, థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా చాలామంది కొన్ని డౌట్స్ ఉంటాయండి. అసలు ఈ ల్యాండ్ కానీ ప్లాట్ కానీ కొనేటప్పుడు అసలు మెయిన్గా ఏమేమి బేసిక్గా చూడాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి? సో మంచి క్వశ్చన్ అడిగారు ప్రదీప్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మెయిన్గా ఒక టైటిల్, ఒక ప్లాట్ కానీ ఒక ఫ్లాట్ కానీ ఒక హౌస్, ఒక ప్రతి ఒక్క వ్యక్తికి లైఫ్లో ఒక స్థిరాస్తి అనేది ఇల్లు కానీ ప్లాట్ కానీ ఫ్లాట్ కానీ జీవిత కళ, ఒక డ్రీమ్. అవును, తన డ్రీమ్లో ఒక భాగమైన తన జీవితకాల సాఫల్యమైన కళను నెరవేర్చుకునేటప్పుడు చాలామంది టైటిల్స్ కరెక్ట్ చూసుకోక తప్పులు చేసి మన ఆస్తితో పాటు డబ్బులతో పాటు టైంతో పాటు సమాజంలో నష్టం చాలా మందికి 60 to 70% నష్టపోతున్నారు. అంటే తక్కువ రేటు ఏదో బయట మార్కెట్ కంటే 10 రూపాయలు తక్కువ వస్తుందని చాలా మటుకు ఇప్పుడు హైదరాబాద్లో కానీ మొత్తం రూరల్ ఏరియాలో కానీ ఏమవుతుందంటే, ఫస్ట్ పాయింట్ తీసుకున్నట్టయితే ఈ టైటిల్స్ కరెక్ట్ లేకపోవడం వల్ల నోటరీ హౌసెస్ కొంటున్నారు. అవును, నోటరీ హౌసెస్ ఏముంటాయి, ఓన్లీ నోటరీ. అంటే అఫ్ కోర్స్ రెవెన్యూ యాక్ట్ ప్రకారంగా, రెవెన్యూ యాక్ట్ సెక్షన్ 51 ప్రకారంగా నోటరీ అనేది చెల్లుతుంది. అది కానీ వంశపరంపరంగా నీ ఇల్లును నీ పిల్లలకు అందించలేవు. ఒక నీవు మాత్రమే దాని యొక్క ఎంజాయ్మెంట్ చేయొచ్చు. కానీ నీ వంశపరంగా అందించాలనుకున్నప్పుడు, అంటే ఒక నోటరీ ప్లాట్ కానీ ఒక నోటరీ ఇల్లు కానీ కొన్నప్పుడు నువ్వు అనుభవించవచ్చు. దాని తర్వాత దాన్ని ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ చేయలేవు కదా. మరి వీళ్ళు ఎట్లా కొని ఉంటారు? హిందూ సక్సెషన్ యాక్ట్ ప్రకారంగా నోటరీ అంటే ఎట్లుందంటే, నేను ఆ ఇల్లు కొంటున్నా ఉన్నంత వరకు నా జీవిత కళ తీర్చుకోవచ్చు. కానీ ఒకవేళ అది ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ కాకపోతే, అంటే ఇది ఒక చిన్న డౌట్ వచ్చిందండి. ఇప్పుడు ఈ నోటరీ ప్లాట్ను వేరే వాళ్ళ నుంచి వీళ్ళు కొని ఉంటారు, అంటే వాళ్ళ నుంచి వీళ్ళు కొనడం లీగల్ అవుతుందా? ఇక్కడ ఏమవుతుందంటే, దాన్ని నోటరీ కానీ సాదా బైనామా కానీ ఇంతకుముందు ఎట్లా ఉండంటే, ఒక ఖాళీ కాగితం పైన రాసుకుని స్టాంప్ పేపర్ మీద సంతకం పెట్టి తీసుకునేవాళ్ళు. తర్వాత బాండ్స్ వచ్చినాయి, తర్వాత 20 రూపీస్ బాండ్స్, 100 రూపీస్ బాండ్, 50 రూపీస్ బాండ్, 100 రూపీస్ ఇట్లా బాండ్స్ వచ్చినాయి. దీనిపైన రాసుకుని జస్ట్ సంతకం పెట్టుకునేవాళ్ళు. దాని తర్వాత నోటరీ వచ్చింది. ఈ నోటరీ వచ్చినా లేదా సాదా బైనా ఉన్నా, ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే LRS తీసుకొచ్చింది, ల్యాండ్ రెగ్యులరైజర్ స్కీమ్. ఆ స్కీమ్ ఉన్నప్పుడు దానికి సంబంధించిన ఫీజు కట్టుకొని నీ యొక్క ల్యాండ్ను రెగ్యులరైజ్ చేసుకోవాలి. ఓకే, నువ్వు నోటరీ ల్యాండ్ కొన్నా కూడా ల్యాండ్ రెగ్యులరైజ్ చేసుకోవాలి. రెగ్యులరైజ్ చేసుకుంటే ఏమొస్తుంది అంటే, నీకు ఒక హౌస్ అలాట్మెంట్ అవుతుంది, నీకు ఒక ట్యాక్స్ వస్తుంది, నీకు ఒక ఇంటి నెంబర్ వస్తుంది, ఎలక్ట్రిక్ బిల్ వస్తుంది. కానీ దాన్ని ఈ నోటరీ ల్యాండ్స్ అనేటివి రెగ్యులరైజ్ చేసుకుంటే నెక్స్ట్ ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కానీ నోటరీలో ఏం ప్రాబ్లం అవుతుందంటే, అసలు ఓనర్ వేరే ఉంటాడు, ఎవరో వ్యక్తి మీకు నోటరీ ఇస్తుంటాడు. ఓకే, ఆ నోటరీ చేసుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. అసలు ఆ నోటరీ ఇచ్చే వ్యక్తి యజమాని విక్రయదారునికి నిజమైన యజమాని, ఆ సర్వే నెంబర్లో ఆయనే ఉన్నాడా, ఆ ప్లాట్ ఆయనదే, ఆ భూమి ఆయనదేనా, ఎందుకు రిజిస్ట్రేషన్ కాలేదు, ఎందుకు నోటరీ ఇవ్వగలుగుతున్నాడు, ఇవన్నీ మనం చెక్ చేసుకోవాలి. ఇది నోటరీ ప్రకారంగా చాలా మంది నష్టపోతారు. వాళ్ళు ఇల్లు కొంటారు, 10 సంవత్సరాల తర్వాత ఏమవుతున్నాడు, వాడు వచ్చి యజమాని వచ్చి నా భూమి మీరు వెళ్ళిపోండి అంటాడు. అంటే నీ జీవిత కళ అది నోటరీ ప్రకారంగా నష్టం జరగడానికి అవకాశం ఉంటుంది. ఇక మెయిన్ ఇంపార్టెంట్, ఒక వ్యక్తి జీవితకాల వాళ్ళ సాఫల్యమైన కళ నెరవేర్చుకునేటప్పుడు ప్లాట్ కానీ ఇల్లు కానీ ఫ్లాట్ కానీ కొనేటప్పుడు ఇవాళ ఏమవుతుందంటే, గవర్నమెంట్ బ్యాంక్ అయితే కరెక్ట్గా ఏంది అన్ని లీగల్ టైటిల్స్ అన్నీ చూసుకొని, ఎక్కడి నుంచి అంటే 1930 నుంచి 2024 వరకు మామూలుగా ఒక బ్యాంక్ ఏం చూస్తుందంటే, ఒక 30 years లీగల్ డాక్యుమెంట్ చూస్తుంది. ఒక లీగల్ ప్యానల్ అడ్వైజర్ ఉంటాడు, ఆ లీగల్ ప్యానల్ పంపిస్తారు గవర్నమెంట్ బ్యాంక్స్, వాళ్ళు మొత్తం చెక్ చేస్తారు 30 years. మామూలుగా 30 years ఉంటే 30 years లీగల్ హెయిర్ కరెక్ట్ ఉంటే, ఒపీనియన్ కరెక్ట్ ఉంటే నీకు లోన్ వస్తుంది. కానీ వాస్తవానికి మనం కరెక్ట్గా తెలుసుకోవాల్సిందని 1930 నుంచి 1930 నుంచి అప్పుడు ఏముంటుంది, సేత్వార్ పహాని ఉండే. అప్పుడు అంటే దాదాపు 100 years సేత్వార్ పహాని ఉండే. అంటే మామూలుగా 30 years సరిపోద్ది, కానీ జనరల్గా మనకు చూసుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే,
మా డాక్యుమెంట్స్ సేత్వార్ పాన్ 1930లో ఒక ఏమొచ్చిందంటే మొత్తం అన్ని గొలుసుల ద్వారా కొలిసి సేత్వార్ పాన్ గ్రామ విలేజ్ గ్రామ మ్యాప్ కూర్చోబెట్టి చేయడం జరిగింది. దాని తర్వాత 1954, దాని తర్వాత 1973 రెవెన్యూ యాక్ట్, దాని తర్వాత 2020 ROR యాక్ట్, 2024 రెవెన్యూ యాక్ట్ మళ్ళీ 2024 రావడం జరుగుతుంది. ఇట్లా అన్ని రకాల కరెక్ట్ చూసుకోవాలి. మెయిన్గా చూసుకోవాల్సిందంటే 30 ఇయర్స్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే పహానీ కరెక్ట్ ఉందా, ROR కరెక్ట్ ఉందా, దాని తర్వాత ఆ భూమి ఎలా సంక్రమించింది, వారసత్వంగా సంక్రమించిందా లేదా నువ్వు సేల్ డీడా లేదా గిఫ్ట్ డీడా ఎలా సంక్రమించింది అనేది మొత్తం ఓవరాల్గా అన్నీ చూసుకోవాలి. అంటే కాస్రా పహానీ నుంచి అంటే సేత్వార్ పహానీ, కాస్రా పహానీ, తర్వాత ROR, తర్వాత ఇవన్నీ కరెక్ట్ ఉండి ల్యాండ్ తర్వాత ఏ విధంగా కన్వర్షన్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ గ్రామ పంచాయతీ లేఅవుట్ అయితే గ్రామ పంచాయతీ లేఅవుట్ అయిన తర్వాత ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు 2024లో మీరు కొనేటప్పుడు జీపీ లేఅవుట్లో ప్లాట్ కొనేటప్పుడు LRS కట్టి ఉన్నారా, LRS కట్టిన ప్లాటే కొనండి. ల్యాండ్ రెగ్యులరైజేషన్ ఫీజు కట్టిన ప్లాట్నే జీపీ లేఅవుట్ని కొంటే మనకు భద్రతగా ఉండొచ్చు. కమింగ్ సూన్ తీసుకున్నట్టయితే ఈ జీపీ లేఅవుట్లకు ఇప్పుడు LRS వచ్చిన తర్వాత జీపీ లేఅవుట్లకు రాంగ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే బ్యాంక్ లోన్స్ కూడా ఇవ్వడం లేదు. ఓకే, ఇది జరుగుతుంది. ఖచ్చితంగా HMD లేఅవుట్లు కానీ మన DTCP లేఅవుట్లు కానీ రేరా అప్రూవ్డ్ ఉండాలి. ఖచ్చితంగా అన్ని అథరైజేషన్ ఉంటేనే చేయాలి. అన్ని అథరైజేషన్ ఉన్నా కూడా ఇంకొకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం కొనే ఫ్లాట్, మనం కొనే మన హౌస్ చుట్టూ దాని పక్కల ఏమైనా FTL ఉందా, ఏమైనా కెనాల్ ఉందా, ఏమైనా నాలా ఉందా, ఏమైనా 111 ఉందా చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కెనాల్ ఉంది అనుకుంటే మనం కొనే లేఅవుట్లో 10 హెక్టార్ల కంటే ఎక్కువ ఉంటే 10 హెక్టార్ల కంటే ఎక్కువ ఉంటే మన యొక్క పక్కల చెరువు ఉంటే మినిమం తక్కువ అంటే యాజ్ ఫర్ నామ్స్ ప్రకారంగా DTCP నామ్స్ ప్రకారంగా HMD నామ్స్ ప్రకారంగా 30 మీటర్లు ఉందా తెలుసుకోండి. ఇది ఖచ్చితంగా తెలుసుకోవాలి. అంటే మనం ఏం చేస్తున్నామంటే వాడు చెరువు కూడా ఊడ్చేసింటే చూసుకోండి. అంటే FTL భూమి, బఫర్ జోన్ భూమి మనకు ఆల్రెడీ తెలుస్తుంది. ఓకే, గూగుల్లో కొడితే ఎక్కడ చెరువు ఉంది, ఏ విధంగా చెరువు ఉంది, మనం ఎంత ఆక్రమించిండ్రు అనేది తెలిసిపోద్ది. సో కాబట్టి అక్కడ చెరువు ఉంటే మీరే 30 మీటర్స్ దూరం ఉందా చూసుకోవాలి. అదే 10 హెక్టార్ల కంటే అంటే ఆల్రెడీ వాళ్ళు చెరువు ఎక్కడో ఉంటుంది, దాన్ని పూడ్చి ఎక్కడో తీసుకోవాలి. అది తెలుసుకోవాలి. అంటే మనము కొనేటప్పుడు వాడెవడో ఏజెంట్ చెప్పిండని కాకుండా నీవు పోయి పలానా దగ్గర ఏముంది, ఏం డెవలప్మెంట్ ఉంది, ఇక్కడ కెనాల్ ఉండేనా, లేకపోతే చెరువులు ఉండేనా, లేకపోతే ఏమన్నా గొడవలు ఉన్నాయా ల్యాండ్స్ మీరు చూసిన తర్వాత మీకు కొనే వ్యక్తి ప్రొఫెషనల్గా వాడు ఏం చెప్తుంటాడు అంటే రకరకాలుగా చెప్తూ ఉంటాడు, అన్ని పర్మిషన్స్ అన్ని చెప్తూ ఉంటాడు. కానీ ఎంత తెలిసినా కూడా ఒక లీగల్ అడ్వకేట్ను సంప్రదించి ఒక 5,000 10,000 తక్కువ 25,000 కన్సల్టేషన్ ఫీజు ఉంటుంది. మనం 25,000 లేదా 5,000 10,000 రూపాయలు లీగల్ కన్సల్టేషన్ నష్టం ఏం కాదు. మనకు లక్షల్లో కోట్లలో నష్టం జరుగుతుంది. ఒక 25,000 లేకపోతే ఒక్కొక్క అడ్వకేట్ ఒకలాగా ఉంటారు. 5,000 10,000 25,000 లీగల్ ఒపీనియన్ తీసుకొని కరెక్ట్గా అన్నిటికీ బాధ్యుడు లీగల్ అడ్వకేటే కాబట్టి అలాంటి అడ్వకేట్లకు వేరెవరైనా సంప్రదించి మీరు లీగల్ ఒపీనియన్ అనేది మినిమం 30 years లీగల్ ఒపీనియన్ కరెక్ట్గా ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ జరిగిందా, హిందూ సక్సెషన్ యాక్ట్ ప్రకారం జరిగిందా, ఇది ఎవరి నుంచి సంక్రమించింది ఆస్తి, ఎలా వచ్చింది అనేది మనం కరెక్ట్గా చూసుకున్నట్లయితే డెఫినెట్గా మనకు రావడానికి అవకాశం. వీటితో పాటు నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఖచ్చితంగా ఇప్పుడు మీరు కొనేటప్పుడు 4 గుర్తుపెట్టుకోవాలి. మనకు తెలిసిన పాయింట్ ఏంటంటే ఏ పొజిషన్లో ఉంది మన ల్యాండ్, దాని తర్వాత అది ఏమైనా 111 ఉంటుందా, లేదా బయో కన్జర్వేటివ్ జోన్ ఉంటుందా, లేకపోతే ఏమన్నా అంటే సెమీ అర్బన్ ఏరియా ఉందా, లేకపోతే మా ఏ జోన్ ఉందో తెలుసుకోవాలి. అంటే కన్స్ట్రక్టెడ్ ఏరియా. ఫర్ ఎగ్జాంపుల్ 111 ఉంది అనుకుందాం. 111 ప్రకారంగా బయో కన్జర్వేషన్ యాక్ట్ ప్రకారంగా 111లో 10% మనం రెసిడెన్షియల్ కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ 10% దాటిన తర్వాత కూడా ఆ ప్లాట్ నువ్వు కొని కట్టుకోగలిగితే అది రేపొద్దున నీకే నష్టం జరగడానికి అవకాశం ఉంటుంది, ఆస్తి నష్టం చాలా జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. రెండోది ఏంటంటే మీరు కొనేటప్పుడు ఖచ్చితంగా ఒకవేళ జీపీ లేఅవుట్ ఉంటే LRS రెగ్యులరేషన్ కట్టిన ప్లాట్ ఉంటేనే కొనండి. ఇప్పుడు గవర్నమెంట్ కొత్తగా అదే స్కీమ్ తెచ్చింది. LRS లేఅవుట్ల కంటే ముందు జీపీ లేఅవుట్లకు ప్రతి ఒక్కరికి పంచాయత్ సెక్రటరీకి పంపించి జీపీ లేఅవుట్ రెగ్యులరేషన్ చేసి తర్వాతనే మీకు ఇస్తుంది ట్రాన్సాక్షన్. ఇది జరుగుతుంది. ఒక ట్రాన్సాక్షన్ జరగాలంటే ఖచ్చితంగా LRS కడితేనే నీ ట్రాన్సాక్షన్ జరుగుతుంది. అది నిలుపుదల చేయడం జరిగింది. ఇది ఒక పాయింట్. నెక్స్ట్ HMDA లేఅవుట్. HMDA జ్యూరిడిక్షన్లో పర్మిషన్స్ అన్నీ ఉన్నాయా, ఇవి ఉన్నా కూడా ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ అంటే ఫ్లాట్స్ కానీ మెయిన్గా మనం ఫ్లాట్స్ కొనేటప్పుడు, హౌస్ కొనేటప్పుడు లేదా గేటెడ్ కమ్యూనిటీ విల్లా కొనేటప్పుడు ఖచ్చితంగా రేరా అప్రూవ్డ్ ఉందా లేదా. ప్రజెంట్ ఇప్పుడు 2024లో గవర్నమెంట్ ఈవెన్ DTCP లేఅవుట్ అయినా HMD లేఅవుట్ అయినా రేరా పర్మిషన్ లేని ప్లాట్ ట్రాన్సాక్షన్ లేదు. ఖచ్చితంగా రేరా అప్రూవ్డ్ ఉన్న వెంచర్స్లోనే ప్లాట్ కొనండి. తర్వాత డెవలప్మెంట్స్ ఏ విధంగా చూసుకోండి.
ఇదొకటి రెండవది. ఇంకా మూడో పాయింట్ తీసుకున్నట్టయితే మనం కొనే లేఅవుట్లలో ఏ ఏరియా కొంటున్నామో అక్కడ ఏమైనా ఎఫ్టీఎల్ ఉందా, బఫర్ జోన్ ఉందా, లేకపోతే ఏమైనా ఎన్హెచ్ఐ పరిధి ఉందా, లేకపోతే రైల్వే పరిధి ఉందా, అన్ని రకాల గవర్నమెంట్ ఫారెస్ట్ జోన్ ఉందా, ఇవన్నీ చూసుకొని ఆ టైటిల్స్ అన్ని చూసుకున్న తర్వాత ఇవన్నీ మీరు 1930 నుంచి డాక్యుమెంట్, నాకు 1930 సేత్వార్ పాలన నుంచి దొరుకుతాయండి. అట్లీస్ట్ 1930 కాకపోయినా 1954 నుంచి 2024 వరకు డాక్యుమెంట్స్ అనేటివి ఎంఆర్ ఆఫీస్లో దొరకకపోతే ఆర్డీఓ ఆఫీస్లో దొరుకుతాయి, అవైలబుల్ ఉంటాయి. మనకు రావడానికి ఈసీలు అవైలబుల్ ఉంటాయి, కాసరా పాయింట్ అవైలబుల్ ఉంటాయి, ఆర్ఓలు ఉంటాయి. ఇవన్నీ జాగ్రత్త తీసుకున్న తర్వాత కొంతమంది ఏం తప్పు చేస్తుంటారంటే సేల్ డీడ్ చేసుకునేటప్పుడు వాడు 20,000 గజం ఉన్న ప్లాట్ను నేను 10,000కే అమ్ముతున్నా, అదేం ప్రాబ్లమో తెలియదు నాకు, డాక్యుమెంట్స్ వాడు రీషేంజ్ చేస్తా అంటున్నాడు, ఎవరో కబ్జా చేసి ఉంటాడు, వాడు అమ్ముతా అంటున్నాడు. చూసుకోవాలి అసలు నీ ప్లాట్ పొజిషన్లో ఉందా, పొజిషన్లో ఈ పర్సనే ఉన్నాడా అని జాగ్రత్త చూసుకున్న తర్వాత అన్ని టైటిల్స్ ఓన్లీ లింక్స్ చెప్పాం కదా, లింకులు అనేటివి ఖచ్చితంగా చూసుకోవాలి. ఎప్పటి నుంచి 2024 అంటే 2024 నుంచి అంటే 1954 వరకు అట్లీస్ట్ ఇక్కడ వరకు నీకు ల్యాండ్ టైటిల్స్ ఎలా వచ్చినవి. కొంతమంది ఏం చేస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్లాట్ కొనాలనుకున్నప్పుడు నాకు అమ్మే వ్యక్తి యొక్క టైటిల్ కరెక్ట్ ఉందా, ఆ సేల్ డీడ్ కరెక్ట్ ఉందా, నెంబర్ కరెక్ట్ ఉందా, ఈజీలో చూస్తున్నాం, ఓకే ఈజీలో ఉన్నాడు, డైరెక్ట్ కొనేస్తున్నాం. అది చాలా తప్పు. ఓకే, అది చాలా తప్పు. మనం ఏం చేయాలంటే ఈసీలో ఎప్పటి నుంచి ఉందంటే 1984 నుంచే ఉంది. 1980 కింద కూడా ట్రాన్సాక్షన్ ఉంటుంది, మనకు 1970 ట్రాన్సాక్షన్ ఉంటుంది. అంటే సో ఇలా కాసరా పాని ఉంటేనే మనకు బ్యాంక్స్ కానీ ఎవరైనా కానీ మనకు లోన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి నా అడ్వైజ్ ఏంటంటే మీరు కొనేటప్పుడు ఒకటే లింక్ చూడకండి, 1954 వరకు చూడండి. చూసుకున్న తర్వాత మనం అన్నీ కరెక్ట్ చెక్ చేసుకుని ఇవన్నీ మీకు ఎంత చెక్ చేసుకున్నా కూడా ఒక లీగల్ అడ్వైజర్, ఒక లీగల్ కన్సల్టెంట్ సంప్రదించి మీరు తీసుకున్నట్లయితే 5,000 10,000 వాళ్ళకి ఫీజు కడితే వాళ్ళు ఆటోమేటిక్ కన్సల్టేషన్ ఇచ్చి వాళ్ళు లెటర్ ఇచ్చేస్తారు. కంప్లీట్గా హోల్ అండ్ సోల్ మీకు వచ్చేస్తారు. మీకు బ్యాంక్ లోన్ కానీ ఏదైనా కానీ పాసిబిలిటీ వచ్చి మీరు కొన్న ప్రాపర్టీ అనేది లీగల్గా ఇక ముందు నీ యొక్క వంశపరపరంగా కూడా మంచిగా అందించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్లాట్స్ ఓకే మీరు చెప్పింది, ల్యాండ్స్ కూడా సేమ్ ఇవే. ఎస్, అగ్రికల్చర్ ల్యాండ్స్ కూడా ఇప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్ కూడా 4 రకాల యాక్ట్లు ఉంటాయి. అగ్రికల్చర్ ల్యాండ్ కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. మామూలు జాగ్రత్తలు ఎట్లుంటాయంటే ఆ ఇంట్లో 5 మంది అన్నదమ్ములు ఉంటారు, 5 మంది కూతుర్లు ఉంటారు. చాలా జాగ్రత్తగా గమనించాలి. మీరు కొనేటప్పుడు యాజ్ ఫర్ హిందూ సక్సెషన్ యాక్ట్ అని ఉంటుంది. హిందూ సక్సెషన్ యాక్ట్ 1956, హిందూ వారసత్వ చట్టం ప్రకారంగా 1956 యాక్ట్ ఉంటుంది. సో ఈ ప్రాపర్టీ నాకు ఎలా వస్తుంది, నేను ఎలా కొంటున్నా అనేది చూసుకున్నప్పుడు మీరు తీసుకునేటప్పుడు ఆ ప్రాపర్టీకి హద్దులు కరెక్ట్ ఉన్నాయా, హద్దులు అంటే మనకు 4 రకాల యాక్ట్ ఎట్లా ఉంటాయి. 1930 సేత్వార్ పహాని వచ్చింది, 1954 పహాని కాసరా పహాని వచ్చింది, 1973లో రెవెన్యూ యాక్ట్ వచ్చింది, 1920లో తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆర్ఓఆర్ యాక్ట్ తెచ్చింది, 1924లో రెవెన్యూ యాక్ట్ వస్తుంది. ఇలా 5 రకాల యాక్ట్ల ప్రకారంగా భూమి ఏ విధంగా డివైడ్ చేయబడింది అనేది చూసుకొని మనకు సేత్వార్ పాన్ మామూలుగా కొన్ని విలేజ్లో కొన్ని మండలంలో దొరుకుతుంది, కొన్ని దొరుకుతుంది. కానీ కాసరా పాన్ అయితే ఖచ్చితంగా దొరుకుతుంది. సో మనం కొనే అగ్రికల్చర్ వ్యవసాయ భూమి అనేది ఎలా వస్తుంది అనేది మొత్తం చూసుకున్న తర్వాత ఓన్లీ కేవలం పాస్బుక్కే పరిధిగా తీసుకొని అదే ఆయన పాస్బుక్ ఉంది కదా నేను రీషేంజ్ చేసుకుంటా నాది అయిపోతుంది అంటే మాత్రం చాలా చాలా తప్పు. ఇది తప్పటడిగే. ఇప్పుడు ధరణి వచ్చిన తర్వాత అన్నీ ఏం చూడట్లే కదా, డైరెక్ట్ ఇప్పుడు పోతున్నాము, ఇప్పుడు మీది పొలం ఉంది, నేను కొంటున్నా, మీరు వచ్చి తంబు పెట్టేస్తే అయిపోతుంది. నేను అదే చెప్తున్నా, అది చాలా తప్పు. అట్లా కొనొద్దు. మీరు మీరు కొంటున్న ధరని ఇప్పుడు వచ్చిన రెవెన్యూ యాక్ట్ ప్రకారం భూమాతనో భూ ఆధారో సంథింగ్ వస్తుంది కొత్త రెవెన్యూ యాక్ట్ ప్రకారంగా, తర్వాత సబ్జెక్ట్ తర్వాత చూసుకున్నాం. సో మీరు కొనేటప్పుడు ఏం చూసుకోవాలంటే ఖచ్చితంగా ఓకే పాస్బుక్ ఉంది, ఉన్న తర్వాత ఆ పాస్బుక్ ఎలా వచ్చింది, ఆ టైటిల్ ఎలా వచ్చింది, సేల్ డీడ్ ఎలా వచ్చింది, ఇక్కడ 1954 నుంచి అట్లీస్ట్ అది మొత్తం చెక్ చేసుకున్నట్లయితే దాని తర్వాతనే మీరు ట్రాన్సాక్షన్ చేసుకుంటే మంచిది. ఎందుకు అంటే పాస్బుక్ ఉంటుంది, మన ఆధార్ అప్రూవ్ ఉంటుంది, పాస్బుక్ ఉంటుంది, సేల్ డీడ్ అంతవరకు ఉంటుంది, బాగానే ఉంటుంది, చేసుకుంటాం. కానీ తీరా నువ్వు పొజిషన్లో నీవు రాళ్ళు బాధనికపోతే ఆ ఇంట్లో 5 మంది అన్నదమ్ములు ఉంటారు, ఒకడు అమ్మింటాడు, వాని భాగంగా వచ్చిన ఫర్ ఎగ్జాంపుల్ ఒక 12 నెంబర్ సర్వే నెంబర్ ఉంటుంది, 12/A అని కొనింటాడు. మీరు నాకు 12/Aలో ఒక 2 ఎకరాలు అమ్మిండ్రు, నేను కొన్నా, మంచి నాకు తక్కువ రేట్ వచ్చింది, నేను కొనేసిన, నీది అయిపోయింది, నేను డబ్బులు ఇచ్చేసిన కొనేసిన. కానీ నేను నా యొక్క భూమిని కొనికపోతే నీ భూమి ఏడుందని ఏం చెప్తావు? ఓకే, ఇప్పుడు 5 మంది అందులో హిందూ సక్సెషన్ ప్రకారంగా ఆ 12/12 సర్వే నెంబర్లో 5 మంది అన్నదమ్ములు ఉంటారు. ఆ 12 సర్వే నెంబర్లో ఇప్పుడు ఏంటి కంప్లీట్గా ఇప్పుడు హిందూ సక్సెషన్ యాక్ట్ 2020 రెవెన్యూ యాక్ట్ సక్సెషన్ సవరణ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారంగా కూతురులో కూడా సమానమైన హక్కు ఇవ్వడం జరిగింది. ఓకే, అంటే నువ్వు రీషేంజ్ చేసుకునేటప్పుడు మీరు అమ్ముతున్నారు, నేను రీషేంజ్ చేసుకునేటప్పుడు దానికి ఎంతమంది అన్నదమ్ములు ఉంటారు, ఎంతమంది కూతుర్లు ఉన్నారు, వాళ్ళు ఎవరు, వాళ్ళు లీగల్ ఎయిర్ తీసుకోవాలి.
లీగల్ అయిన సంతకం పెట్టి ఇక నేను ఇక భూమి కొంటున్నా, పలానా సర్వే నెంబర్లు కొంటున్నా. ఇంకా చెప్పాలంటే ఈ 10 మందికి పార్టీషన్ డీడ్ చేసిన తర్వాత నీవు ఈ యొక్క ట్రాన్సాక్షన్ చేసుకుంటే మంచిది. ఓకే. లేకపోతే ఏమవుతుందంటే నీకు భూమి పైన మాత్రం ఉంటుంది కానీ నీ పొజిషన్లోకి వెళ్ళలేవు. వాళ్ళు చెప్తారు నీ భూమి ఆడుంది, ఒక గుంట ఆడుంది, ఒక గుంట ఏడుంది, ఒక గుంట ఏడుంది, నీ పొజిషన్లో చేయలేకపోతావు. ఇవన్నీ ఏమవుతుందంటే లిటిగేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. లిటిగేషన్ ప్రాబ్లం వచ్చి నీ కొన్న భూమిని, నీ యొక్క డ్రీమ్, నీవు కొన్న ఏదైతే భూమి ఉందో దానికి నీవు బాధుడవు కావు. చాలా రకాల ప్రాబ్లమ్స్, లీగల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి కొనేటప్పుడు ఆ భూమి వారసులు ఎవరు, దాని హక్కుదారులు ఎవరు, దాన్ని ఎవరైతే అనుభవిస్తున్నారో లేదా కౌలుదారులు ఎవరు, ఇవన్నీ మొత్తం తెలుసుకున్న తర్వాత టైటిల్స్ కరెక్ట్ ఉండే. మెయిన్గా గమనించింది ఒక 30 years టోటల్ చూసుకోవాలి. 54, 73, 2020, 2024 ఇవన్నీ కరెక్ట్ మనకు అన్నీ ఉన్నవా టైటిల్స్ ఉన్న తర్వాత అప్పుడు మీరు సేల్ డేట్కు వాళ్ళు కొన్నాను కదా, మినిమం తక్కువ 15 days టైం పడుతుంది లీగల్ ఒపీనియన్. కొనేటప్పుడు చూసుకోండి. ప్రతి ఒక్కరు ఎవరైతే ఈ ధరలో కొంటున్నారో ఖచ్చితంగా అది పార్టీషన్ చేసుకొని మీ పొజిషన్లో మీరు వాళ్ళు సర్వే చేయించి దాంట్లో ఫిన్సింగ్ వేయించిన తర్వాతనే మీరు ఈ యొక్క భూమి కొంటే మంచిది. ఎందుకు అంటే ఇప్పుడున్న గవర్నమెంట్ కొత్త పాలన తీసుకురావడం వల్ల ఇవాళ మొత్తము బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 1 లక్ష 2 లక్షలకి ఎకరా ఉండే. కానీ బీఆర్ఎస్ గవర్నమెంట్ తీసుకురావాల్సిన పాలసీస్ వల్ల తెలంగాణ మొత్తంలో ఎక్కడ 20 లక్షల ఎకరా దొరకడం లేదు. అంటే ల్యాండ్ వాల్యూస్ అనేది చాలా పెరగడం జరిగింది. కాబట్టి మీకు మీ యొక్క ఆస్తి నష్టం జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి లీగల్గా ఇవన్నీ చెక్ చేసుకొనుకుంటే మంచిది. ఓకే. అంటే ఇన్ని కొన్నా కానీ జనరల్గా జనాలు ఎక్కడ మోసపోతుంటారు? నేను చూసుకున్నా, నాకు ఒక ల్యాండ్ వచ్చింది, నేను తీసుకున్నా, అన్నీ చూసుకొనే వచ్చిన. అయినా ఇప్పుడు మళ్ళీ మేము అప్పుడెప్పుడో అమ్మినాము, ఇప్పుడెప్పుడో చేసినాము అని వాళ్ళు వస్తుంటారు. అటువంటి వాటిని మనం చట్టపరంగా ఎట్లా ఎదుర్కోవచ్చు? చట్టపరంగా అంటే మనకు చట్టపరంగా వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొన్న తర్వాత పోనీ నిజానికి కొంతమంది ఏం చేస్తుంటారంటే ఇవాళ ధర రాకముందు, సబ్ రిజిస్టర్ డిజిటలైజేషన్ కాకముందు ఏం చేసిన డబల్ రిజిస్ట్రేషన్ అయ్యేవి. అవును, డబల్ రిజిస్ట్రేషన్ అయ్యేవి. చట్టపరంగా మీరు ఎదుర్కోవాలి, చట్టపరంగా ఆ ప్రాపర్టీ నీదే అనుకోవాలనుకుంటే ఫస్ట్ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, తర్వాత ఈ సర్వే నెంబరు ఎట్లా కన్వర్షన్ అయింది, నాలా కన్వర్షన్ ఎట్లా అయింది, ఆ సర్వే ఆ పట్టా టైటిల్స్ ఎవరివి, ఎక్కడ వచ్చినవి, ఎవరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, ఇవన్నీ కరెక్ట్గా చూసుకుంటే నీవే సరైన హక్కుదారుడు. ఇంకా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రదీప్ గారి దగ్గరికి వెళ్ళి ఒక ప్లాట్ కొన్నాను. నీ దగ్గర ఒకటే లింక్ ఉంటుంది, కొన్నాను. కానీ ఆ ఒకే లింక్ డాక్యుమెంట్ తోటి మీరు కొంటే మాత్రం పొరపాటు పడ్డట్టే. ఓకే, గుర్తుపెట్టుకోండి. అది ఎట్లా వాళ్ళతో దొంగలని తీసుకురావచ్చు, నీవేనా ఏదో దొంగతనంగా బై ఫోర్స్ఫుల్గా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కానీ మీ దగ్గర 1954 నుంచి అంటే అట్లీస్ట్ 30 లింక్స్ ఆ పర్సన్ దగ్గర ఉన్నవా, ఒకే లింక్ కాదు 30 years లింక్స్ ఆ పర్సన్ దగ్గర ఉంటే మీరు కొంటే మీరు సరైన ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ చేసుకునే వ్యక్తులు అవుతారు. ఓకే, ఇది చూసుకోవాలి జాగ్రత్తగా. ఓకే, అయితే ఖచ్చితంగా ఈ లింక్ డాక్యుమెంట్స్ ఖచ్చితంగా ఉండాలి. ఆ ఆస్తి మీద ఎవరెవరికి హక్కు ఉంది అన్ని కూడా చూసి కొనాలి. ఖచ్చితంగా మీరు కొనేటప్పుడు అట్లీస్ట్ 30 to 45 days టైం తీసుకొని ఆగమాగం కాకుండా ఎవరికైనా అడ్వాన్స్ ఇచ్చేటప్పుడు 10% కాకుండా మామూలుగా 10% కాకుండా ఒక 1,00,000 రూపాయలు 50,000 అడ్వాన్స్ ఇచ్చి సరే ఎంత ప్రాపర్టీ ఇచ్చినా కూడా ఒక 5% 10% 10% ఇచ్చి ఒక 45 days ఖచ్చితంగా డబ్బులు ఉన్నా కూడా 45 days టైం తీసుకోండి. ఒక లీగల్ కన్సల్ట్ కాండి. అయిన తర్వాత లీగల్ కరెక్ట్ ఓకే ఉన్న తర్వాత మీరు చేసుకుంటే బాగుంటుంది. ఒకవేళ అడ్వకేట్ లేనట్లయితే ఇవన్నీ లింక్ చూసుకోండి. మీరు ఆ ట్రాన్స్ఫర్ ఆఫ్ ద ప్రాపర్టీ ఈజీగా తెలిసిపోతుంది. కాసరా పవన్ ఎలా వచ్చింది, తర్వాత నెక్స్ట్ 73 ఎలా వచ్చింది, తర్వాత 20 ఎలా వచ్చింది, ఇవన్నీ ఒకసారి మీరు చూసుకున్నా కూడా అన్ని టైటిల్స్ మనకు 1984 నుంచి ఈసీ అవైలబుల్ ఉంటాయి. 1982 కంటే ముందు మనకు ఆల్రెడీ ఎస్ఆర్ఓలో మనకు మాన్యువల్ ఈసీ కూడా అవైలబుల్ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ చూసుకున్న తర్వాత మీరు కన్సల్ట్ చేసినది ఏదో కోట్ల ప్రాపర్టీ కొంటున్నప్పుడు 5-10 వేలకు లెక్క చేయొద్దు. 5-10 వేలు మహా అంటే 20 వేలకు లీగల్ ఛార్జెస్ చాలా ఇబ్బందులు పడతారు. ఓకే, ఇంతే. ఈ డాక్యుమెంట్ చూసుకుంటే సరిపోతుంది. ఇది సరిపోతుందండి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ కృష్ణ గారు, చాలా విలువైనటువంటి సమాచారం ఇచ్చారు. ఎందుకంటే చాలామందికి ఈ డౌట్స్ ఉంటాయి. ప్రాపర్టీ కొనేటప్పుడు ఈ కృష్ణ గారు ఏవైతే చెప్పారో, అడ్వకేట్ కృష్ణ గారు చెప్పినట్టు ఈ 30 years డాక్యుమెంట్ చూసుకోండి. ఆగమాగం కాకండి. చేతిలో డబ్బులు ఉన్నా సరే 2 నెలలు వెయిట్ చేసి లీగల్ ఒపీనియన్ తీసుకోండి. ఈ డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేసుకొని మీరు ఆస్తి కొనాలని చెప్తున్నారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ప్రదీప్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్.